సుయాంగ్ ని జైల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. దీంతో ఇతను ఇలా కాదురా అని రైస్ ని సూప్ లో మంచిగా కలిపి డైరెక్ట్ గా ఒక ఖైదీ ముందర వెళ్లి నిలబడతాడు. ఇతను ఈ జైల్లోనే ఒక పెద్ద రోడీగాడు. సుయాంగ్ తన ప్లేట్ లో ఉన్న అన్నాన్ని ఇతని గుండు పైన వేస్తాడు. గ్యాంగ్ లీడర్ తన మనుషులతో ఇతన్ని ఎవరు కొట్టకండి అని చెప్తాడు. ఎందుకంటే ఇంతవరకు ఈ రోడీగానితో ఎవరు ఇలాగా ప్రవర్తించలేదు. సుయాంగ్ తర్వాత తన దగ్గరున్న ప్లేట్ ని తీసుకొని అతన్ని కొడుతూనే ఉంటాడు. రౌడీగాడు కోపంగా తన దగ్గరున్న చాప్ స్టిక్స్ ని తీసుకొని అతన్ని లేపేయడానికి ప్రయత్నిస్తాడు. సుయాంగ్ కేవలం టైం చూసుకొని కేవలం ఒక్క పంచ్ ఇస్తాడు. ఆ పంచ్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే రౌడీగాడు స్పృహలో లేడు. జైల్లో ఉన్న ఖైదీలందరూ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు. కొంచెం సేపటి తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఇతన్ని తీసుకొని వెళ్తారు. సుయాంగ్ రెండవ టార్గెట్ ని ఎంచుకుంటాడు. ఈ వ్యక్తిని అందరూ సైకో అని పిలిచేవారు. ఇతనితో అందరూ దూరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సుయాంగ్ కి పర్ఫెక్ట్ టార్గెట్ దొరికింది. సుయాంగ్ ఆ సైకో ఖైదీ దగ్గరికి వెళ్తాడు. అతన్ని తిట్టి అతనికి కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తాడు. సైకో నిదానంగా తన దగ్గర ఉన్న ఆయుధాన్ని బయటకు తీస్తాడు. సుయాంగ్ దానిని చూసి డైరెక్ట్ గా దానిని తీసుకొని తన గొంతు దగ్గర పెట్టుకుంటాడు. సుయాంగ్ ఇలా చేయడం చూసి ఈ సైకో గాడు కూడా భయపడిపోతాడు. ఇతని చేతులు కూడా వణుకుతూ ఉంటాయి. ఇతను ఏమి చేయలేక కింద కూర్చొని ఏడ్చేస్తాడు. జైల్లో అంతా ఈ విషయం చాలా తొందరగా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరూ సుయాంగ్ ని చూసి చాలా భయపడేవారు. అన్నం పెట్టే గాడు కూడా ఇతని కళ్ళల్లో చూడడానికి ధైర్యం చేసేవాడు కాదు. నిజానికి సుయాంగ్ ప్లాన్ ఇది కాదు. ఇతను ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్లాన్ వేశాడు. ఆ రోజు రాత్రి ఇతను సెక్యూరిటీ గార్డ్ సీసీటీవీ కెమెరాని చూసి ఇతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. ఇంకా ఇతన్ని ఫైనల్ గా పట్టుకుంటారు.